ఈ లేడీ అఘోరీ పైన ఏంటండి మీ అభిప్రాయం? ఇప్పుడు మీరు సనాతన ధర్మం లేకపోతే హిందూ ధర్మం ఇట్లా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక పక్కన వీళ్ళు వీళ్ళు చేసే వికృత చేష్టల వల్ల దెబ్బతినేది మళ్ళీ. అసలు ఆవిడ అఘోరి అని ఎందుకు పిలుస్తున్నారో ఎవరు చెప్పారో శ్రీనివాస్ అతని పేరు. అతను డ్రామా ఆర్టిస్ట్ లా కనపడుతున్నాడు నాకైతే. అంతకు మించి ఎక్కువ కాదు, ఒక డ్రామా ఆర్టిస్ట్కి మించి ఎక్కువ కాదు అతను. ఓకే సరే, ట్రాన్స్జెండర్గా మార్చుకున్నాడు, ఇప్పుడు అమ్మాయి అనుకుందాం, ట్రాన్స్జెండర్ అనుకుందాం. అఘోరి ఏంటండి? అఘోరి అసలు ఎక్కడ సాధన చేసాడు, ఎక్కడ దీక్ష తీసుకున్నాడు? పోని అఘోరి అనుకుందాం. ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇప్పుడు వచ్చి ఏవో స్టేట్మెంట్లు ఇస్తాడు, నేను వాళ్ళ మోసపోతలకు వస్తాను, ఏమైనా కోసేస్తాను అంటాడు. ఏంటి దానివల్ల ఉపయోగం? సరే, ఒకళ్ళన్నా ఏమైనా ప్రయత్నం చేశాడు? అంత ధైర్యం ఉందా, అంత దమ్ము ఉందా? అది చేయలేడు, చేతగాని మాటలన్నీ చెప్పేసి ఏదో కొంతమందిని రెచ్చగొట్టి ఇదొక వ్యాపారంలాగా అయిపోయింది. చెప్పండి. అది కాదు, అలాంటి వాళ్ళని ఇప్పుడు అది ఇంకో రకంగా వెళ్తుంది కదా, ఇంకో రూపంలో వెళ్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు హిందుత్వాన్ని చెడుగా చూపించాలి అంటే ఇప్పుడు పాస్టర్లు యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటి అంటే, వాళ్ళు విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలనుకోండి, ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళని అనాగరికులుగా ఆటవికులుగా చూపిస్తారు. ఇప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ బాల కార్మికులుగా వీళ్ళని పీడిస్తున్నారు, మేము వీళ్ళని తీసుకొచ్చి చదువు చెప్తున్నాం, వీళ్ళ బతుకులు బాగు చేస్తామని చెప్పి ఫండ్స్ తెచ్చుకుంటారు. ఇప్పుడు వీళ్ళు విదేశాలకి మనల్ని దోషులుగా చూపించాలంటే ఇలాంటి అఘోరీ క్యారెక్టర్ లాంటి వాళ్ళని వాడతారు. ఇంత దుర్మార్గంగా ఉన్నారు, హిందువులు కోసేస్తామంటున్నారు, నరికేస్తామంటున్నారు, ఇక్కడ క్రైస్తవులకు రక్షణ లేదు అని చెప్పి విదేశాల్లో వాళ్ళ నెట్వర్క్లో నుంచి వీళ్ళు డబ్బులు తెచ్చుకోవడానికి ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారు, అంతకుమించి ఏం లేదు. వీళ్ళ వల్ల ఇప్పుడు లేడీ అఘోరీ ఏదో చెప్తున్నారు, ఈవిడ వల్ల హిందుత్వానికి నయా పైసా ఉపయోగం లేకపోగా నష్టం పుష్కలంగా ఉంది. ఆవిడ వల్ల ఇది ఈ ప్రయోజనం ఒరిగింది హిందుత్వానికి. ఒక్కటి చెప్పండి ఎవరైనా. ఓకే, నేను దర్గా కూల్చేస్తాను, రేపు వచ్చేస్తాను. ఏది ఎప్పుడు కూల్చింది? ఓకే, అది కూల్చమని నేను చెప్పట్లా, ఆవిడే చెప్పింది. నేను ఇల్లీగల్గా అయినా చట్టబద్ధంగా అయినా కాకపోయినా సరే నేను కూల్చేస్తానని. నువ్వు చెప్పే దాంట్లో నిజాయితీ, అదే చేయడం సాధ్యం కదా నీకే తెలుసు, కానీ కొంతమందిని రెచ్చగొట్టి ఆవిడ పాపులర్ అవ్వాలి అని ఒక ప్రయత్నం తప్ప అందువల్ల ఏంటి లోక కళ్యాణం ఏమైనా జరిగిందా? ఆవిడ కళ్యాణం చేసుకుంది, ఇంకా చెప్పాలంటే లోక కళ్యాణం పేరు చెప్పి మొన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఏం చేస్తుంది ఆ అమ్మాయిని ఏం మాయ మాటలు చెప్పాడో ఏం జరిగిందో తెలియదు, వాళ్ళ కుటుంబం లబోదిబోం అంటుంది. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ వల్ల ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎలాంటి అంటే మార్పులు జరిగాయండి? ఎంతవరకు చేశారు మీరు? ఇప్పుడు శివశక్తి స్టార్ట్ చేసి ఇది 10వ సంవత్సరం నడుస్తుందండి. రాబోయే ఆగస్టుకి 10 సంవత్సరాలు పూర్తవుతాయి. 10th యానివర్సరీ అనేది పబ్లిక్లో కొంచెం గ్రాండ్ సెలబ్రేషన్స్ చేద్దామని మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఓకే, ఈ 10 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందిలో మత మార్పిళ్ల పట్ల, ఈ మత మార్పిళ్ళు అనేవి ఏ విధంగా ప్రమాదకరం, దేశానికి, దేశ సార్వభౌమాధికారానికి కూడా ప్రమాదం, అది ఏ విధంగా అనేది చాలామందికి మనం అవగాహన కల్పించగలం. లక్షలాది మందిలో ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎవడైనా అక్రమ మత ప్రచారాలు చేస్తుంటే అక్కడ ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంది. స్వతహాగా వాళ్ళంతటికి వాళ్ళుగా ఎదిరించి తిరగబడే పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలకు పూర్వం ఇలాంటి వాతావరణం లేదు. వాళ్ళు వచ్చి మత ప్రచారం పేరుతో దేవుళ్ళని తిడుతున్నా, ఏదో కొన్ని బలహీనతల వల్ల ఎవరైనా బాధల్లో ఉంటే వాటిని ఆసరాగా చేసుకుని మత మార్పిడి చేస్తున్నా మనకెందుకులే అని పట్టనట్లుగా ఉండే స్థితి నుండి ఈరోజు ఇంటి పక్కన ఎవరన్నా ప్రలోభ పెట్టి మత మార్పిడి చేస్తుంటే ఇక్కడ పక్కన వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఒక బాధ్యతగా భావించి తిరిగి పునరాగమనం, హిందుత్వంలోకి పునరాగమనం చేయడం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రధానంగా శివశక్తి వల్ల వచ్చిన మార్పు. అలాగే వందల మంది, బహుశా వేలాది మందిని కూడా మేము గర్వాప్సి చేయగలం. అంటే ఖచ్చితమైన సమాచారం ఇది ఫిగర్ లేకపోయినా వందలాది కుటుంబాలు అయితే వెనక్కి వచ్చినాయి. కొంతమంది అందులో చాలామంది వీడియోలు చేశారు మన దగ్గరకు వచ్చి, ఎలా వాళ్ళు సత్యం తెలుసుకున్నారనేది. కొంతమంది మనకు ఫోన్ కాల్స్లో చెప్పారు. చాలామంది వివరాలు మేము బహిర్గతం చేయలేదు, మాకు ప్రైవసీ ఉండాలని చెప్పి వాళ్ళు అడిగారు. కాబట్టి ఇంకా కొన్ని చోట్ల ఏమవుతుందంటే మా ద్వారా హిందుత్వంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ వరకే మేము సత్యం తెలుసుకున్నాం అని ఊరుకోకుండా వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 10 మందిని 15 మందిని కూడా మళ్ళీ హిందుత్వంలోకి పునరాగమనం చేశారు. ఒక చోట అయితే ఒక చర్చిలో ఉన్న విశ్వాసులందరినీ కూడా ఒక ఫ్యామిలీ, కుర్రాడు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, కృష్ణా జిల్లా, ఒక చర్చి మొత్తం ఖాళీ చేశారు. చర్చి మూతపడిపోయింది. ఆ చర్చి విశ్వాసాలందరినీ తీసుకొచ్చేసాడు అతను. అంటే శివశక్తి వల్ల ఇంత ప్రభావితం వాళ్ళు అవ్వటం మాత్రమే కాదు, చుట్టుపక్కల సమాజాన్ని కూడా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఓకే. ఇది మేము సాధించిన కాస్త గర్వంగా చెప్పుకోగలిగినటువంటి వివరాలు, విశేషాలు ఇవి. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎంతో సాధించాల్సింది ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక 5-10% కూడా మీరు రీచ్ అవ్వలేదండి ఇప్పటికి. తెలుగు ప్రజలు ఎక్కడ లోపం మీకు అంటే మ్యాన్ పవర్ వల్ల ఎక్కడ అంటే మీ ప్రయత్నంలో ఇంకా ఏమైనా కావాల్సి వచ్చిందా మీకు? ఇప్పుడు మీకు సోషల్ మీడియా లేకపోతే టెలివిజన్లో చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ షోలకి ఎక్కువ రీచ్ ఉంటుంది. ఓకే. కోట్ల మంది చూసే ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. రైట్. ఇది మనం ఎంటర్టైన్మెంట్ కాదు. చాలామంది దీన్ని ఇష్టపడరు కూడా. ఎందుకులే మతాల మధ్య లేనిపోని అన్నీ, ఎవడ మతం వాడిది అంటారు. ఎవడ మతం వాడిది అని అనుకుంటే అసలు సమస్య లేదు. వాళ్ళు అనుకోవట్లా వాడి మతం వాడిదని వాళ్ళు వదిలేయట్లేదు కదా. దీన్ని నాశనం చేయడమే ధ్యేయంగా బతుకుతున్నారు వాళ్ళు. ఈ నిజాన్ని అర్థమయ్యేలా చెప్పడానికే మా శ్రమ అంతా ఇక్కడ ఖర్చు అయిపోతుంది. చాలామంది ఇప్పుడు శివశక్తి ఫాలోవర్స్లో మొదట సెక్యులర్స్ తెలియదు అసలు ఏం వాళ్ళకి. ఓకే. ఫస్ట్ మమ్మల్ని తిట్టుకున్న కూడా ఉన్నారు. క్రమక్రమంగా మేము చేస్తున్న వర్క్, చూస్తున్నటువంటి వీడియోలు అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడు అభిమానులుగా మారిన వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నారు. మొట్టమొదటి మమ్మల్ని తిట్టిన వాళ్ళే ఎక్కువ. ఓకే. ఓకే. కాబట్టి అందరూ ఇష్టపడే వర్క్ కాదు ఇది, ఎంటర్టైన్మెంట్ కాదు. కాబట్టి అందరికీ కోట్లాది మందికి ఇట్టే రీచ్ అయిపోతుంది అనడానికి లేదు. క్రమక్రమంగా రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 5-10% మందికి మాత్రమే. తెలుగు ప్రజలు సుమారు 10-12 కోట్ల మంది ఉంటారు కదా. 5% మంది అంటే ఒక 50 లక్షల మంది. 10 కోట్ల మంది అనుకుంటే 50 లక్షల మందికి రీచ్ అయ్యామేమో బహుశా. అది కూడా ఎవ్రీడే వాళ్ళు వీడియోస్ చూడరు. ఎప్పుడో ఒకసారి శివశక్తి పేరు వినుంటారు, కొన్ని వీడియోలు చూసుంటారు, షార్ట్ ఫిల్మ్స్ చూసుంటారు, బుక్స్ చదివి ఉంటారు. 10 కోట్ల మందికి రీచ్ అయిన రోజు ఇప్పుడు 50 లక్షల మందికి రీచ్ అయితేనే ఇంత మార్పు ఉంటే 10 కోట్ల మందికి శివశక్తి పరిచయం అయిన రోజు అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అని మనం ఊహించుకోవచ్చు. కాబట్టి దానికి ఓన్లీ ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఒక్కటే మాధ్యమం కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా పనిచేయడానికి మేము ఇప్పుడు ఈ మధ్య ప్రచార రథం అనేది ఒకటి తయారు చేస్తున్నాం. శివశక్తి నుండిను అలాగే హిందూ జనశక్తి నుండి కూడా 2 ప్రచార రథాలు తయారు చేపిస్తున్నాం. మన వీడియోలు ఎక్కడెక్కడికైతే రీచ్ అవ్వట్లేదో, మన భావజాలం ఎక్కడెక్కడికైతే రీచ్ అవ్వట్లేదో, ఈ ప్రచార రథం ద్వారా ఆయా గ్రామాలకి, ఆయా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఈ వీడియోస్ని అక్కడ ప్లే చేయటం కానీ, అక్కడ కరపత్రాల రూపంలో సాహిత్యాన్ని ప్రచారం చేయటం కానీ, వీటన్నిటికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదొక ప్రయత్నం. ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. భవిష్యత్తులో అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేయాలనుకుంటున్నాం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా వరకు కూడా సెక్యులర్ భావజాలాలతో ఉన్నారు, తర్వాత మారారన్నారు. ఇదే భావజాలం వాళ్ళలో ఎందుకు ఉండదు? అదే కదా, వాళ్ళ సిస్టమ్ వేరు. ఒకటే దేశం కదా, ఇదే దేశం. ఇప్పుడు సెక్యులర్ భావజాలం అంటే అతను కూడా మన దేశంలో పుట్టాడు, అతను కూడా మనతో పాటే ఉన్నాడు, కానీ అక్కడ సిస్టమ్ వేరు. మీరు ఇప్పుడు మత మార్పిడి అయ్యారనుకోండి, ఎగ్జాంపుల్ మీరు క్రిస్టియన్గా మారారు, రేపటి నుంచి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసే ఒక సిస్టంలోకి తీసుకెళ్ళిపోతారు. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒకరోజు అక్కడికి వెళ్ళాలి. మీరు రాకపోతే మిమ్మల్ని ట్రాక్ చేస్తారు, ఒప్పుకోరు. ఓకే. మీరు ఒక వారం చర్చికి వెళ్ళకుండా మానేసేయండి, ఇమీడియట్గా మీకు ఫోన్ వస్తుంది, అవసరం మీ ఇంటికి కూడా వస్తారు. ఓకే. కాబట్టి వారం అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. మీకు తెలియకుండా ఒక సంవత్సరం తర్వాత మీరే మారిపోతారు. మీరే రిలీజియస్ అయిపోయి ఎవరిని కరుద్దామని చూస్తారు, ఇంకొకరిని ఎవరిని మత మార్పిడి చేద్దామని చూస్తారు. అలాంటి వ్యవస్థ అక్కడ పనిచేస్తుంది. అదే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు దేవాలయానికి వచ్చే భక్తుల్ని ట్రాక్ చేసే సిస్టమ్ ఎక్కడా లేదు. ఓ పూజారి గారు ఏమన్నా పోయిన వారం నువ్వు గుడికి వచ్చావు, ఈ వారం రాలేదంటే చెప్పి ఏమన్నా వాళ్ళు ఫోన్ చేస్తాడా? ఫోన్ నెంబర్లు ఏమైనా మెయింటైన్ చేస్తాడు? ఈయన చేయడు కదా. అసలు ఎవరు వస్తారో ఎవరు రారో కూడా ఆయనకి వివరాలు ఉండవు. వచ్చేవాడు వస్తారు, లేకపోతే లేదు. కానీ అక్కడ సిస్టమ్ వేరు. ప్రతి విశ్వాసి మీద ఒక ట్రాకింగ్ ఉంటుంది వాళ్ళకి. ఆ కుటుంబంలో మంచి చెట్లు ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, అందరి వివరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎవడు ఏ జాబ్ చేస్తున్నారో కూడా ఉంటుంది. ఆర్థికంగా స్థితిమంతులు అయితే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కొద్దిగా స్పెషల్ కేర్ ఉంటుంది. ఓకే. వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఇంటికి వీళ్ళే పోయి ప్రార్థనలు చేయటం స్పెషల్గా. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగింది అనుకోండి, వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారు, పుట్టినరోజు ఉడుకు డబ్బులు ఎక్కువ ఇస్తారు, వారం కానుకలు ఇస్తారు, నెల దశంభాగాలు ఇస్తారు, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. వాళ్ళు జారిపోకుండా వాళ్ళకి ఎక్కువ నిరిపోస్తారు. ఈ మధ్య అంటే చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఎస్ఐ గారి కూతురు, ఎస్ఐఓ సిఐ, బాగా ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ సిఐ గారికి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయితే ఆయన కొంచెం ఏమంటారు ప్రమోషన్స్ అవి వస్తాయి కదా. కానీ
ఈ పాస్టర్ ఏం చేశాడంటే నువ్వు వేరే చోటకి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదని ఆపేశాడు. వేరే చోటకి వెళ్తే వీడికి ఇన్కమ్ రాదు కదా. ఆయన శాలరీలో 10% ఈయనకి ఇస్తాడు కదా, అలాగే వేరే వేరే ఇన్కమ్స్ ఏమొచ్చినా ఈయనకి 10% ఇస్తాడు కదా. ఇప్పుడు ఈయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే ఈయనకి ఆదాయం ఉండదని చెప్పి నువ్వు ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడం దేవుడికి ఇష్టం లేదని ఆపేశాడు. కాబట్టి ఈయన ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుని నాకు ప్రమోషన్ అవసరం లేదు, ప్రమోషన్ ఇవ్వడం వల్ల నన్ను ఎక్కడే ఉంచండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఓకే. వాళ్ళ అమ్మాయి అదే వాళ్ళ కూతురు మాకు వివరాలు చెప్పింది. పుట్టు క్రైస్తవురాలు ఆవిడ. ఓకే. మన వీడియోలు చూసి తెలుసుకుని గర్వాప్సయ్యాను. ఇప్పుడు ఆవిడికి ఒక కరుడు కట్టిన క్రైస్తవుని ఇచ్చి పెళ్లి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఇష్టం లేదు మొర్రో ఈ క్రైస్తవుని నేను బయట రావాలంటే, ఇప్పుడు మా నాన్న ఎదిరించలేను నేను, ఇప్పుడు నేను ఏదన్నా ఎదురు తిరిగానే నాకు సైతాన్ని పట్టింది అంటాడు పాస్టర్. అంటే వాళ్ళ నాన్న ఒక సిఐ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఒక పాస్టర్ చేతిలో ఎలా బందీ అయిపోయాడు చూడండి. ఓకే. అవసరమైతే కూతుర్ని సైతాన్ అని భావించడానికి కూడా వెనకాడరు వాళ్ళు, అంత గ్రిప్పులో పెట్టుకుంటారు వాళ్ళు. మనకి సినిమాలో ఉంటుంది, అనగనగా అనుకోకుండా ఒక రోజు సినిమాలో ఒక పిచ్చోడు కొంతమంది ఒక కల్టుని తయారు చేస్తాడు. కరెక్ట్. వాడు చెప్తే అవసరమే చంపేస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రవీణ్ ఇన్సిడెంట్లో కూడా జరిగింది అదే, నేను అర్థం చేసుకోవాల్సింది అదే అంటున్నా. ఒక పిచ్చోడు ఒక గుంపును తయారు చేస్తే వాళ్ళు హత్యలు చేయడానికి కూడా వెనకాడట్లా, వాళ్ళకి అది దైవికమైన ఆజ్ఞని భావిస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా అలా చేయగలరు అంటున్నా. ఓకే. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి స్వార్థం ఎజెండా లేకపోతే మీరు అంత కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఫ్రీగా వదిలేసి విచక్షణతో వాళ్ళు ఆలోచించుకునేటువంటి స్వేచ్ఛ ఇవ్వాలి కదా మీరు. అంటే వీళ్ళు భవిష్యత్తులో ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఎజెండా నడుస్తుంది ఇంటర్నల్గా. అంటే వ్యక్తిగతంగా ఒక పాస్టర్ ఉండకపోవచ్చు, అది ఈ పాస్టర్లందరినీ నడిపే ఒక ఇంటర్నల్ ఎజెండా, ఒక నెట్వర్క్ ఏదో నడుస్తుంది వెనకాల. ఓకే. భవిష్యత్తులో అది రివీల్ అయ్యిద్ది. అది మరి మన చేతులు కాలిపోయిన తర్వాత ఇప్పుడు మేము చెప్పే ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే రేపొద్దున ఆ పరిస్థితి వచ్చిన తర్వాత అర్థం చేసుకున్న ఉపయోగం ఉండదు అప్పుడేగా. ఓకే. అప్పుడు అర్థమైన ఏం యూజ్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు తక్కువకు పనిచేస్తున్నారు కదా, తక్కువ కూలీకి పనిచేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని పనుల్లో పెట్టుకున్నారంట. అట్లా వాళ్ళు క్రమక్రమంగా అందరూ చేరిన తర్వాత గుంపులుగా చేరిన తర్వాత వీళ్ళందరినీ వెళ్ళగొడుతున్నారు.